ఎట్లా కొట్టినమో కాదన్నయ్య, ఎన్ని రన్నులు కొట్టినమో చూడు. నేను సరదాకే వికెట్లను కొత్తిమీర కట్టేసి ఉంచినట్టే ఇరిచేస్తుంటా. నువ్వు ఐపీఎల్ అంటున్నావు, చూసుకో మళ్ళా. కోహ్లీ 6 కొడితే మాస్, కోహ్లీ క్యాచ్ పెడితే మాస్, మమ్మా మాస్. చెయ్యి అడ్డు పెట్టి సూర్యుడిని, హెడ్డును అడ్డుకొని సన్ రైజర్స్ విజయాన్ని ఆపలేవు. మా ఓని పేరు రోహిత్, మా జోలికస్తే ఎవరికైనా ఫట్టు. గిట్లుంటాయి ఐపీఎల్ సీజన్ల సవాళ్ళు. ఏడాదంతా ఈ ఐపీఎల్ కోసమే ఎదురు చూసేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది ఈ ఐపీఎల్ మీద క్రికెట్ లవర్స్కున్న డెడికేషన్ కోసం ఉంటుంది మరి. అయితే ఫ్యాన్స్ ఏమో మ్యాచ్లు చూసి పండుగ చేసుకుందామంటే వాళ్ళ ఆశలను డక్అవుట్ చేసిర్రు టికెట్లు అమ్మేటోళ్ళు. గాలొచ్చినప్పుడు తూర్పార పట్టాలన్నట్టు మ్యాచ్లు ఉన్నప్పుడే ఫ్యాన్స్ను దోసుకోవాలని చూస్తున్నాయి కదా ఐపీఎల్ టికెట్లు అమ్మే ఆన్లైన్ సంస్థలు. మార్చి 22 నుంచి ఐపీఎల్ షురు అవుతున్నది కదా. మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇక ఆ మ్యాచ్ల టికెట్లను నిన్న పొద్దుగాల 11ంటికి ఆన్లైన్లో సేల్ పెట్టిరు టికెటింగ్ ప్లాట్ఫారం వాళ్ళు. కథం ఇట్లా ఓపెన్ చేసిరు, అట్లా అన్ని అమ్ముడు పోయినాయని బోర్డు పెట్టిరు. ఉత్తుత్తి పుట్నాలు 3 కుప్పలు అన్నట్టు అమ్మినవంటే అమ్మినట్టు మత్పరిచి మొత్తం టికెట్లు బ్లాక్ చేసి కావాలనే అమ్ముడు పోయినాయని చూపిస్తున్నారని ఐపీఎల్ ఫ్యాన్స్ అగ్గాయి మండుతున్నారు ఇప్పుడు. ముఖ్యంగా ఎక్కువ మంది కొనే 750, 1550 రూపాయల టికెట్లనే బాగా బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారని ఫ్యాన్స్ గరమవుతున్నారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్లు అగ్వ టికెట్ తోటి చూడాలన్న ఫ్యాన్స్ల ఆశలు ఆవిరైపోయినాయి. పాపం అగ్వ ధరల టికెట్లు అమ్ముడైపోయినాయి అని పెట్టి 5,000, 10,000, 30,000, 50,000 టికెట్లే ఉన్నాయని ఆన్లైన్లో చూపిస్తున్నారు. గన్ని పైసలు పెట్టి టికెట్లు కొనాలంటే మామూలు వాళ్ళతో ఏడవుతుంది. ఈసారికి ఇంట్లోనే చూద్దామని సాలించుకుంటున్నారు. ఇక హైదరాబాద్లో ఫస్ట్ మ్యాచ్ ఈ నెల 23 తారీఖు నాడ ఇస్తున్నది. సన్ రైజర్స్ రాజస్థాన్ నడుమ మ్యాచ్ జరగబోతున్నది. ఈ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ అయ్యే వరకు చాలా మంది టికెట్లు కొనేందుకు పొద్దుగాటి సందే ఫోన్లు, ల్యాప్టాప్లు తయారు పెట్టుకున్నారు. తీరా బుకింగ్ చేద్దామని చూస్తే ఊరిచ్చి టికెట్లు అయిపోయినాయని అందరి చెవులల్లా పీకూదిర్రు. కావాలని బ్లాక్ చేసి బయట ఎక్కువ అమ్ముకుంటున్నారని క్రికెట్ ఫ్యాన్స్ అయితే బగ్గు అంటుర్రు. నిరుడు గిట్లనే చేస్తే హెచ్సిఏ ఆఫీస్ ముంగట లొలి చేసిర్రు. ఈసారి కూడా గదే రిపీట్ అయ్యేటట్టున్నది కదా.